అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది పిల్లలకు సంబంధించిన అంశం. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. ఇది ఈనాటి బాలలు అనేది కామనే, కానీ ఎవరి దేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇది వర్తించుద్ది. ఈనాటి బాలలే భారతదేశం అయితే భావి భారత పౌరులు, శ్రీలంకలో అయితే శ్రీలంక భావి భారత పౌరులు, చైనాలో అయితే చైనా భావి పౌరులు, శ్రీలంకలో అయితే శ్రీలంక భావి పౌరులు. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటున్నాం కదా. ఏ దేశానికి సంబంధించి ఆ దేశం ఇది వర్తిస్తుంది. సో పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను ప్రారంభిస్తూ ఉన్నాను. 1954 ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1954 డిసెంబర్ 14 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1956 నుంచి ప్రపంచ బాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1959 నవంబర్ 20 ఐక్యరాజ్య సమితి జనరల్ సభ బాలల హక్కుల ప్రకటన ఆమోదించింది చేసింది. 1989 నవంబర్ 20 బాలల హక్కులపై సాంప్రదాయ ఆచరణ ఆమోదించి చాలా ఐక్యరాజ్య సమితి జనరల్ శాసనసభ సూచించిన నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవంగా జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ 20 అయితే నవంబర్ 14 మనం జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఏదేమైనా కూడా ఓవరాల్గా సారాంశం ఒకటే, బడిఈడి పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదనేది దీని సారాంశంగా ఉన్నది. సో అందుకోసం బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలి. ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థలో ఉంటే వాళ్ళు చిన్న వయసులోనే ఉండటం వల్ల పౌష్టికాహారం ఉండదు, ఎన్ను ముదరదు, పని చేయలేరు. సో తద్వారా బ్యాక్ పెయిన్స్ దగ్గర నుంచి ఇతర చదువుకున్న పిల్లలైతే ఇంకెక్కువ స్కిల్ డెవలప్మెంట్ ఇతర ప్రోగ్రామ్స్లోకి వెళతారు, ఎక్కువ ఆరోగ్యంగా ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది బడిఈడి పిల్లలు బడిలో ఉంటే. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆ దేశ అధ్యక్షులు కూడా కావచ్చు. కొంతమంది హోమ్స్లో హాస్టల్స్లో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు ఇలా మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ బాల్యం అంతా కూడా గనుల్లో కార్ఖానాలలో బాల కార్మికులుగా వాళ్ళు మగ్గినప్పుడు ఆ దేశాన్ని ఉద్ధరించడం తర్వాత సంగతి వాళ్ళే 50 ఏళ్ళు రాకముందే ముసళ్ళు అవుతున్నారు. జనరల్గా చాలా ఉపకులాల్లో నేను బీసీ ఉపకులాలకు సంబంధించి కమిషనర్లు వస్తే తెలంగాణ స్టేట్ కమిషనర్లు వచ్చారు 2 రోజుల వరుసన. 17వ తారీఖు నవంబర్ 17న ఒకళ్ళు వచ్చారు, 19న ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు ప్రధానంగా అడిగే వాటికి సంబంధించి బీసీ ఉపకులాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఏమని అడుగుతున్నాయా అంటే, మేము చిన్నప్పటి నుంచి పనులు చేస్తామండి, మా కులవృత్తులు అవి, మేము 50 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతాము, మీరు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఇస్తారంటే అప్పుడు దాకా మాకు ఇచ్చిన ఒకటే చేసిన ఒకటే, అప్పుడు దాకా మేము పనులు చేయలేము, బతుకుతామో చస్తామో తెలియదు. అందుకోసం 50 ఏళ్ళ బట్టి ఇవ్వన్నారు. అందుకోసమే ప్రధానంగా బాల కార్మిక వ్యవస్థని తీసేసి వాళ్ళని బడిఈడి పిల్లల్ని బడిలోనే ఉంచాలి, పనిలో కాదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఆ విధంగా ఇది ఇండియాకే కాదు తెలంగాణకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం వర్తిస్తుంది అనేది చెప్పక తప్పదు. సోదరులారా సోదరీమణులారా, సో బడిఈడి పిల్లలు బడిలో కాకుండా పనిలో ఉండడానికి కారణం పేరెంట్స్కి అవగాహన లోపం, ఇంకోవైపు చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాకపోవడం, ఏదో ఒకటి ఉద్యోగాలు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల దగ్గర తెలియజేస్తూ ఉన్నాను. అవగాహన లోపం ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. అవగాహన లోపం, పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేకపోవడం, పిల్లలు స్కూల్కి పోతే టీచర్స్ కొడుతున్నారని, అంటే కుంటి సాకులు అనుకోండి. ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ సహకరించాలి. ప్రభుత్వం మిడ్ డే మీల్స్ పెడతా ఉంది, అనేక గురుకులాలు, అనేక మోడల్ స్కూల్స్, అనేక ఏకలవ్య స్కూల్స్ ఇవన్నీ పెడతా ఉంది. తద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో ఇన్ని పెడుతున్నా కూడా డ్రాప్ అవుట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా బాలికా విద్య కూడా తగ్గుతూ ఉన్నది. బాలికా విద్య పెరగాలి, డ్రాప్ అవుట్స్ బాలికల నుంచి ఎక్కువ పెరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పాఠశాలల్లో 1 to 10th వరకు ఎంతమంది చదువుకుంటున్నారు పిల్లలు, 10th వాళ్ళు ఇంటర్కి ఎంతమంది వెళ్ళారు, ఇంటర్ వాళ్ళు గ్రాడ్యుయేషన్కి ఎంతమంది వెళ్ళారు అనేది మనం లెక్కలు చూసుకున్నప్పుడు ప్రధానంగా డ్రాప్ అవుట్స్ మనకు కనపడుతున్నారు. ఎంత చదువుకుంటే అంత ప్రయోజకులు అవుతారు. కాబట్టి ముఖ్యంగా పిల్లల్ని చదివించాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో మీటింగ్లో టీచర్ చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏదో సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక జిల్లాకు సంబంధించి, తెలంగాణలో ఒక జిల్లాకు సంబంధించి వెళ్ళినప్పుడు ఆడ ఒక స్కూల్లో 600 మంది, ఒక స్కూల్లో 800 మంది, ఒక స్కూల్లో 1000, కొంచెం అటు ఇటుగా 10 మంది అటు ఇటుగా ఉన్నటువంటి స్కూల్స్కి లీడ్ చేశారట. వాళ్ళకు 10 స్కూల్స్ దాకా వెళ్ళినప్పుడు బాగా ఉన్నాయి స్కూల్స్ అనుకున్నారట. కానీ పిల్లల్ని గమనిస్తే కాళ్ళకి చెప్పులు లేవట అందులో పిల్లలందరికీ కూడా. సో నాలాగానే పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయుడు
స్కూల్ అవర్సు లంచ్ అవర్ దాకా ఉండి ఆ పిల్లలతోని బయట స్కూల్లో కాకుండా కారు బయట చాలా దూరంగా పెట్టి పిల్లలతో మాట్లాడాడట. ఏంది నాన్న అంటే బిడ్డలు మన పిల్లలు లాంటి వాళ్ళే, మన కడుపున పుట్టిన పిల్లలే అనుకోండి, మీరు ఇంకా ఏరే అనుకోకండి, ఆ స్కూల్స్ పేరు కూడా నేను చెప్పట్లేదు. ఏంటి నాన్న ఏంట్రా చెప్పులు ఎవరికి లేవంటే వాళ్ళ మదరు ఫాదరు పనికి వలస వెళ్ళారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండి వీళ్ళు పెరుగుతూ ఉన్నారు, అంటే చెప్పులు కొనుక్కునే స్థాయి కూడా లేదు అనేది. అందుకోసం ఆ టీచర్ సజెస్ట్ ఏం చేశాడంటే వీళ్ళకి ఫ్రీ స్కాలర్షిప్లు 1000 నుంచి 2000, 5వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు 1000 నుంచి 2000 ఇస్తే పిల్లలకు కనీసం మెయింటెనెన్స్ వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, చెప్పులు, మినిమం మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి అవి మనం సమకూర్చగలిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిల్లలంతా చదువుకుంటారు, భవిష్యత్ తరాలకు సంబంధించి ప్రయోజకులు అవుతారు. ఆ విధంగా కొద్దిపాటి ఖర్చులకు సంబంధించి వీలుంటే సైకిల్ కూడా ఇవ్వమని మనం చాలా కాలంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నాం. సో సైకిల్ కూడా ఇస్తే మంచిదే. గర్ల్ చైల్డ్ చదువుకుంటే బాలికా విద్య దేశానికి రక్ష, చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఆ మాట అవసరం కూడా ఈ దేశానికి. మగవాళ్ళు చదువుకుంటే ఒక్కళ్ళకే వర్తించింది, ఆడపిల్లలు చదువుకుంటే, మహిళలు చదువుకుంటే ముగ్గురికి అక్షరాస్యులు అవుతారు అనేది, అంటే 3 తరాలకు అక్షరాస్యులు అవుతారు అన్నట్టుగా మనకున్నది. అందుకోసం అమ్మఒడి ప్రథమ బడి అంటారు, కానీ అమ్మ నేర్పుతుంది, లోకజ్ఞానం అవి నేర్పుతుంది, కానీ అక్షరాలు కూడా నేర్చుకొని ఉంటే ఇంకా మంచిది. ఆ విధంగా పిల్లలు చదువుకోవటం దేశానికి ఎసెట్ తప్ప నష్టం ఏం కాదు. ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా. ఇది నేను చెప్పిన ఒక గవర్నమెంట్ స్కూల్ సర్వే చేసినటువంటి టీచర్ ఎక్స్పీరియన్స్ చెప్పదలుచుకున్నాను, చెప్పాను నేను ఇప్పటికీ. సో అందుకోసం గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి విపరీతమైన సౌకర్యాలు ఏమి ఉన్నాయని అనలేము, అట్లే లేవు కూడా అనలేము. సో దాని మీద పేరెంట్స్ దృష్టి పెట్టాలి. 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా నిర్బంధ ప్రాథమిక విద్య అని చెప్పేసి ఆర్టికల్ 24 చెప్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో అది సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం లేచిన దగ్గర నుంచి అమెరికా బాగుంది, అమెరికా సూపరు డూపరు బ్లాక్ బస్టరు అని చెప్తూ ఉంటాం. అమెరికా సూపరు డూపరు బ్లాక్ బస్టర్ అయితే అక్కడ ఉన్నటువంటి అలవాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనం కార్యాచరణలో అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మరి అక్కడ ప్రభుత్వ విద్య 100కి 90 నుంచి 95% ప్రభుత్వ విద్య. అంటే మన దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ కంటే అక్కడ ప్రభుత్వ విద్య చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి విద్య ఉంటుంది. మరి అమెరికా సూపర్ డూపర్ అన్నప్పుడు అక్కడ గుడ్ హ్యాబిట్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పాలసీలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 50-50/60-50 లాగా వచ్చేలాగా ఉన్నది ఈ ప్రభుత్వ విద్య, ప్రైవేట్ రంగం విద్య. సో అందుకోసం దీన్ని ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం వల్ల ఈ దేశంలో సబ్బండ వర్గాలు, అది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తర్వాత సంగతి. అంటే బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు ఏదో పెడుతున్నారు, కానీ పెట్టినా కూడా 100కి 5% మంది పిల్లలు ఎక్కడ చదువుకున్నారని చెప్పేసి టీచర్స్తో మాట్లాడినప్పుడు మనం చెప్తా ఉన్నారు. సో అందుకోసం డే స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, డే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం భోజనం పెట్టండి, కొంచెం ఫుడ్ మెనూ పెట్టండి, పుస్తకాలు ఇవ్వండి, వాళ్ళ మినిమం మెయింటెనెన్స్ స్కాలర్షిప్ ఇవ్వండి. 6th నుంచి సాధ్యమైనా కాకపోయినా కనీసం 8th నుంచి అయినాయండి పిల్లలకి ఆశావాహంగా చదువు గర్ల్ చైల్డ్ ఖచ్చితంగా ఇవ్వండి. గర్ల్ చైల్డ్కి 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు వీలుంటే 6th నుంచే ఇవ్వండి. 6వ తరగతి నుంచి 6వ తరగతి 7వ తరగతికి 1000 రూపాయలు ఇవ్వండి. 8th నుంచి ఇంటర్మీడియట్ దాకా 1500-2000 ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ కొద్దిపాటి ఖర్చులతో, అది పెద్ద ఎక్కువేం కాదు. ఫ్రీ స్కాలర్షిప్ లాగా ఇస్తే తర్వాత గవర్నమెంట్ తర్వాత గ్రాడ్యుయేషన్కి ఎట్లాగో స్కాలర్షిప్ అవి ఎట్లాగ ఇస్తుంది కాబట్టి ఆ విధంగా బాలికా విద్య డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వ రంగ విద్యని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. సో బడిడి పిల్లలు బడిలోనే ఉండాలి, పనిలో కాదనేది నినాదాలు బాగానే ఉన్నాయి. కార్యాచరణకు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వాలు వాటి మీద చిత్తశుద్ధి ఉండదు. పనిచేసేటువంటి ఎన్జిఓస్ ఏదైతే ఉన్నాయో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాటికే ఫండ్స్ ఇవ్వరు, వీళ్ళు పని చేయించుకోరు. సో ఈ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పసిపిల్లల బాల్యం అంతా మసకబారకుండా, చీకట్లో మగ్గకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపుగా వస్తూ ఉంటే ముఖ్యంగా అన్ని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఒకవైపుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. పిల్లలకు సంబంధించి ఇప్పటికే అంటే గురుకులాలు, మోడల్ స్కూల్స్ అవి పెడుతున్నారు, కానీ 5-10% పిల్లలే వెళ్తారు. డే స్కూల్స్ కాకుండా చేయలేం. అందుకోసం వైపు అడుగులు పడాలి. మౌలిక వస్తువుల కల్పన జరగాలి. ముఖ్యంగా స్కూల్లో డ్రింకింగ్ వాటర్ ఉండాలి, లైబ్రరీ సౌకర్యం ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి ఆట ఉండాలి, వీటితో పాటు వాష్రూమ్లు ఉండాలి. ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి సంబంధించి వాష్రూమ్లు. యూరినల్స్కి వెళ్ళాలంటే కొంచెం పెద్ద పిల్లలు ఎక్కడి దాకా వెళ్తారండి.
గర్ల్ చైల్డ్కి సంబంధించి. అందుకోసం చాలామంది వాళ్ళ స్తోమత లేకపోయినా అప్పులు చేసి అయినా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. సో అందుకోసం స్కూల్స్లో ఇవన్నీ ఉండాలి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో దాంతో పాటు గర్ల్ చైల్డ్ అంటే మన బిడ్డలే అనుకోండి, మన కడుపున పుట్టిన ఆడపిల్లలు అనుకోండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఇబ్బంది కదా గర్ల్ చైల్డ్ కొంచెం పెద్ద అయితే. అందుకోసం వాష్రూమ్లు ఇవన్నీ ఉండాలి. కనీస వస్తువులతో పాటు వీటన్నిటికంటే ముఖ్యమైనది టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి. ఫిజికల్ డైరెక్టర్ పీఈటీ అంటారు, పీడీ అంటారు, ఫిజికల్ డైరెక్టర్ రిక్రూట్మెంట్స్ ఉండాలి. ఆ విధంగా పిల్లలకు సంబంధించి ఆ ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయటం, ఫుడ్ మెనూని పెంచడం, హాస్టల్స్లో కూడా క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టు ప్రయత్నం చేయటం. ఆ విధంగా కొంత బడ్జెట్ని పెంచండి. భావిభారత పౌరుని మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇందులో రాష్ట్రాది, కేంద్రపాలిత ప్రాంతాలది చాలా కీలకమైనటువంటి పాత్ర. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో ఆ విధంగా చేయటం వల్ల మనం ముందుకెళ్ళటానికి దేశాభివృద్ధికి బాటలు పడతాయి. సో ఆ విధంగా దేశం ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రపంచానికి మార్గదర్శకులుగా ఉండే విధంగా భారతదేశ విధానాలు, ముఖ్యంగా బాలలకు సంబంధించినటువంటి విధానాల మీద మంచి స్టాండ్ కలిగినటువంటి, ఎక్కువ ప్రయోజనాలు కలిగినటువంటి, భవిష్యత్తుకు బాటలు వేసేలాగా పసిపిల్లల లేకపోతే బాలల యొక్క విధి విధానాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయనని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.